అందరికీ నమస్తే అండి. ఈరోజు కేంద్ర బడ్జెట్ సెంట్రల్ బడ్జెట్ రిలీజ్ అవబోతోంది కాబట్టి అందరికీ మన రాష్ట్రంలో ప్రజలందరికీ చాలామందికి ఒక ఉత్కంఠ. సో కేంద్రం ఈసారైనా ఆంధ్రప్రదేశ్ను పట్టించుకుంటుందా లేదా, ఆంధ్రప్రదేశ్కు ఏమైనా సాయం ఇస్తారా లేదా అనేది ఒకటే టెన్షన్. చాలామందికి చాలామందికి హోప్స్ కూడా లేవు. వాళ్ళు ఒక 10,000 కోట్లు ఇస్తే ఎక్కువ, ఆంధ్రప్రదేశ్కి రాజధానికో అమరావతికో పోలవరంకో లేదా ఇంకా దేనికో ఒక 10,000 కోట్లు మన రాష్ట్రానికి ఇస్తే ఎక్కువ. ఎందుకంటే గత 10 ఏళ్లలో 5,000 కోట్లు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు నాకు తెలిసినంత వరకు. అమరావతి నిర్మాణానికి ఒక 2,000 కోట్లు ఇచ్చారు, దానికి కూడా యూసీలు ఇవ్వలేదని చెప్పి తర్వాత ఇవ్వడం ఆపేశారు. కొన్ని కేంద్ర సంస్థలు కేటాయించారు, వాటి కూడా పూర్తిగా ఇప్పుడు తాడేపల్లిగూడెంలో నిట్ కావచ్చు, మంగళగిరిలో ఎయిమ్స్ కావచ్చు, ఇవన్నీ కేంద్ర సంస్థలే, కానీ వాటికి కూడా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ ఫండ్స్ ఇవ్వలేదు. అవి కూడా ఇప్పుడు అరకొరగా ఉన్నాయి. సరే, అవన్నీ పక్కన పెడితే 10 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ బడ్జెట్లో హైలైట్ అయింది. దాదాపుగా 50,000 కోట్లకు పైగా నిధులు వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు ఇస్తాము అని చెప్పారు. అలాగే పోలవరంకి పూర్తిగా సాయం చేస్తాము, అది మా బాధ్యత. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి, అది మాకు తెలుసు. సో దాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎంత నిధులు అవసరమో చూసి లెక్క వేసి అవసరం మేరకు ఇస్తుంటాము. పోలవరం నిధుల విషయంలో ఎక్కడా కూడా సందేహం అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. అలాగే విశాఖపట్నం నుంచి చెన్నై ఈ హైవే ఉంది చూసారా, ఈ హైవే మీదుగా పారిశ్రామిక కారిడార్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక 15,000 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. అంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు డెవలప్ చేస్తారు హైవేకి ఇరువైపులా. దానివల్ల కొత్త కొత్త పరిశ్రమలు రావడానికి, ఎప్పుడైనా పరిశ్రమలు రావాలంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండాలి, వాటర్ సోర్సెస్ ఎక్కువగా ఉండాలి. ఈ రెండు ఉంటే అక్కడ ముడిసరుకు కూడా గట్టిగా ఉంటే ఏమైనా పరిశ్రమలు వస్తాయి. సో ఇప్పుడు మన రాష్ట్రంలో జిల్లాల వారీగా ఒక్కో జిల్లాలో ఒక్కో ముడిసరుకు బాగుంటుంది, ఒక్కో లభ్యత ఉంటుంది. సో అందుకు ఈ హైవే అమ్మట విశాఖపట్నం నుంచి చెన్నై వరకు డెవలప్ చేస్తే, పారిశ్రామిక కారిడార్గా డెవలప్ చేస్తే కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది, కొత్త పరిశ్రమలు పెడతామనేటట్టు చెప్పుకొచ్చారనమాట. దానికి 15,000 కోట్లు. వాటితో పాటు వార్వకల్ నుంచి బెంగళూరు వరకు కూడా పారిశ్రామిక కారిడార్ డెవలప్మెంట్ అన్నారు. ఇది కూడా ఒక మంచి విషయం. అయితే ఇవి ఎప్పుడు అవుతాయని చెప్పలేం, ఈ సంవత్సరమే అవుతాయి, నెక్స్ట్ ఇయర్ అవుతాయని మనం అనుకోలేం. కేంద్రం దృష్టిలో ఉంది, డబ్బులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో కేంద్రం రాష్ట్రం చేసుకునే లైజనింగ్ని బట్టి, సమన్వయాన్ని బట్టి అవి సంవత్సరంలో పూర్తవుతాయా 2 ఏళ్లలో పూర్తవుతాయా అనేది చూడాలి. కానీ కేంద్రం అయితే బడ్జెట్ ఇవ్వడానికి, నిధులు ఇవ్వడానికి సిద్ధమైంది. వీటితో పాటు రాష్ట్రంలో అభివృద్ధి పరంగా బాగా వెనుకబడి ఉన్న రాయలసీమ 4 జిల్లాలు, ప్రకాశం జిల్లా, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలు, ఈ జిల్లాలకు కూడా ప్రత్యేకంగా సాయం అందించడానికి కూడా అందిస్తాము అని చెప్పారు. గతంలో 2014 నుంచి 2018 వరకు సంవత్సరానికి 50 కోట్లు ఈ జిల్లాలకు కేంద్రం నుంచి వచ్చేవి. సో ఇప్పుడు దాన్ని 100 కోట్లకో 150 కోట్లకో పెంచే అవసరం ఉంది, పెంచే అవకాశం కూడా ఉంది. అంటే ఇక్కడ కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ విలువ తెలిసింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు విలువ తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పుకి అన్యాయం చెయ్యకుండా, మోసం చెయ్యకుండా, సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి ప్రధానమంత్రి మోదీ గారితో సహా బీజేపీ పెద్దలు, ఎన్డీఏ ఒక రకంగా మనకు విలువని ఇచ్చారు అనే చెప్పుకోవాలి. సో అంటే ఇదంతా టిట్ ఫర్ టాట్ పాలిటిక్స్. మీరు మాకు ఎంపీలను ఇవ్వండి, మేము మీకు ఇస్తాం. 2014లో కూడా ఎంపీలను ఇచ్చారు, కానీ అప్పుడు ఎన్ని నిధులు ఇవ్వాల. ఎందుకంటే అప్పుడు కేంద్రంలో బీజేపీకి ఎక్కువ సంఖ్య ఉంది, మ్యాజిక్ ఫిగర్ ఉంది, కాబట్టి వాళ్ళకి కలునెత్తికెక్కాయి, అధికార మతం తలకెక్కింది, ఆంధ్రప్రదేశ్ని పట్టించుకోవాలి. కానీ ఇప్పుడు వాళ్ళకి ఎంపీల బలం తక్కువ ఉంది. మన ఎంపీలు కనుక కేంద్రం నుంచి విత్డ్రా చేసుకుంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం కూలిపోవడం ఖాయం, అంత కష్టంగా ఉన్నారు. కాబట్టి మన ఎంపీలకు విలువనివ్వాలి అంటే ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రానికి విలువనిచ్చినట్టు. సో అందుకు అది గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ బడ్జెట్లో ఎక్కువ నిధులు ఇచ్చారని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ ఎప్పుడూ కూడా కేంద్ర బడ్జెట్ అంటే గుజరాత్కి పెద్ద పాత్ర ఉంటుంది, ఆ తర్వాత రాజస్థాన్, తర్వాత ఉత్తరప్రదేశ్, బీహారు, ఈ రాష్ట్రాలకే ఎక్కువగా ఉంటాయి. కానీ మొదటిసారిగా సౌత్ ఇండియాకు, అందులోకి కర్ణాటక కాకుండా ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇవ్వడం మంచి విషయం. వాళ్ళ సౌత్ ఇండియాలో కూడా వాళ్ళకి కేవలం కర్ణాటక ఒక్కటే కనిపిస్తుంది. కర్ణాటకలోనే హైవేలకని, దానికని, దీనికని నిధులు ఇస్తారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కూడా వీటి కోసం నిధులు ఇవ్వడం అనేది ఖచ్చితంగా శుభపరిణామం. ఒక రకంగా ఇలా ప్రయత్నం చేసి సక్సెస్ అవడంలో అటు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా మేలు చేశారు అనుకోవచ్చు. వాళ్ళు చాలా ప్రయత్నించారు, వాళ్ళు సాధించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గెలిచిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వలా. ప్రజలు మనకు బాధ్యత ఇచ్చారు, ప్రజలు మనల్ని నమ్మారు. సో మనం ఖచ్చితంగా దాన్ని ప్రూవ్ చేసుకోవాలని చెప్పి చంద్రబాబు గారు ఢిల్లీ 2 సార్లు వెళ్ళారు. బహుశా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి
నెక్స్ట్ బడ్జెట్లో కూడా నాకు తెలిసి ఇంకో 2 బడ్జెట్స్లో కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత ఇలాగే ఉంటుంది. మేబీ ఆ తర్వాత ఏమైనా మారితే మారుద్దేమో. థ్యాంక్ యూ.